ఆదరించే విధంగా భగవంతుడు నాకు జీవించాలని కోరుకుంటాను. మా నాన్నగారు ఆయన జీవితం మొత్తం కూడా ఒక సంఘర్షణమే. కంటక కీన మార్గం అని చెప్పి ఆర్ఎస్ఎస్లో ప్రార్థన చేసి ఆ విధంగా నిత్య సంఘర్షణ ఆయన జీవితంలో చివరికి చరమాంక వరకు ఆ విధంగా సంఘర్షణలో పెట్టారు. అంటే ఆ విధంగా ఆయన జీవితం రచించబడింది. ఆయనకి తెలిసింది గురించి అంటే ఆయన ఎప్పుడైతే రాష్ట్రీయ పరిషత్లో పనిచేశారో అది తప్ప ఎక్కువ ప్రపంచం లేదనే విధంగా పనిచేశారు. ఆ మధ్యకాలంలో ఆయనకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి సింహాద్రి స్వామి గారు అని చెప్పి ఆయన కలవడం జరిగింది. ఆయన మా నాన్నగారి గురించి చాలా 2 గొప్ప విషయాలు చెప్పారు. ఆయన నేను 67 నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు కనకాపల్లిలో ఉద్యోగం చేస్తున్నామని. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత దామాజోడికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించిన ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే నాన్నగారు గట్టిగా పెట్టడం జరిగింది. నువ్వు ఇక్కడ ఆర్ఎస్ఎస్ పన్నెంత వదిలి ఏ విధంగా వెళ్తావు, నీకు ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఐటీఐలో నీకు ఉద్యోగం ఇప్పించాను, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అని చెప్పి అప్పటి నుంచి ఆయన రిటైర్ అయితే 98లో వెనక్కి వచ్చి 30 సంవత్సరాలు మాట్లాడారు. నేను ఆశ్చర్యపోయాను, ఇంత కఠినంగా ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఏదైతే నమ్ముకున్న పార్టీ పరిచయంగా వెళ్ళిపోయారు. కానీ ఇంత మాట్లాడి ఎంత సన్నిహితం అంత రోజు వెనకాల తిరిగేవాడు. అంత పార్టీకి మమేకమై పనిచేశారు. మా అమ్మగారు అడిగాను, ఏ విధంగా అమ్మను వెళ్ళలు చేసావు, పెళ్ళి అయిన తర్వాత భర్త ఉద్యోగానికి రాజీనామా చేస్తామని ఒప్పుకోరు. అడిగితే నాన్న ఒక మాట చెప్పారు, నేను మొదటి కృషి పార్టీ కట్టాను, తర్వాత నేను కట్టాను, నేనేం చేయాలి ఒక మాట చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అర్థమైంది. ఆ విధంగా నిరంతర భ్రమణ. ఆయన ఉండే పెద్ద శక్తి ఏంటంటే ప్రతి వ్యక్తి ఇంట్లో కేవలం ఆ వ్యక్తి కుటుంబమే కాకుండా వాళ్ళు మొత్తం సహజంగా అందరితో కూడా ఆయన పరిచయం లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ పెళ్లి చేసిందంటే ఆ ప్రాంతానికి వాళ్ళు తప్పనిసరిగా కలిసేవారు. నాకు ఆశ్చర్యం, ఇంత విరివిగా ఇంతమందిని కలిసే గుణం ఏదైతుందో దాని కారణంగా వెళ్ళి పలకరించే కాకుండా వాళ్ళ ఇంట్లో ఏది బాగా ఉంటుందో అది వండించుకొని తినడం, ఆ విధంగా వాళ్ళ ఆనందంగా పెట్టడం. మిత్రులు మా హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు కనుకూరు ఈశ్వరరావు గారికి స్వాగతం. ఆ విధంగా అంత అభిమానంగా అందరి చేత ఆయన అభిమానం పొందడం ఇవన్నీ కూడా నిజంగా ఆనందాన్ని కలిగిస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా తిరగడం జరిగింది. కలయిక తిరిగారు. ఆ విధంగా మా గ్రామాలకు వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఏ విధంగా తిరిగారు